హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నామండి. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇవాళ నేను ఈవినింగ్ వ్లాగ్ చేశాను. ఎలా ఉందో చూసి లైక్ చేయండి ప్లీజ్. మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి గాయ్స్. వెదర్కి అయితే అక్కడ బాణాలు కాలుస్తున్న చెట్టు మీద అయితే ఇక్కడ గబ్బిలాలు అయితే బాగా అంటే ఫ్లయింగ్ చేస్తున్నాయండి. చాలా మంచిగా ఉందని షూట్ చేసేసాను నేనైతే. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కొత్తగా ఛానల్ పెట్టినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేనైతే సబ్స్క్రైబ్ చేసుకుంటాను మీ ఛానల్ని. ఇదండి ఇవాళ ఈవినింగ్ వ్లాగ్స్, చూసేయండి. టెన్కిలా పూల చెట్లు అండి. మా చిట్టుతల్లి కోసం అని పూలు తెంపుతున్నాను. ఎలాగొస్తానో చూడండి. కనకాంబరాలు, బొడ్డుమల్లెలు అయితే నైట్ అవ్వగానే మా వాకిట్లకు స్మెల్ వస్తుంది. ఎంత ఆహా అని అనిపిస్తుందో, మధురమైన స్మెల్ అని అనిపిస్తుందంటే మాటల్లో చెప్పలేమండి. ఆ స్మెల్ అంతా, ఈ స్మెల్లో అంత గుడ్నెస్ ఉందని అనిపిస్తుంది నాకైతే. ఫైనల్గా అయితే బొడ్డుమల్లెలు అయితే సీజన్ వైజ్గా వస్తాయి కాబట్టి అవి దొరకవు కాబట్టి ఆ అనుభూతి, ఆ స్మెల్ వస్తుంటే ఆ అనుభూతే వేరండి. చూడండి నేను ఎలాగ వస్తానో మీరే మంచిగా పట్టుకొని నీట్గా నన్నది. ఇలా మంచిగా కాస్తున్నాయండి. ఇది 1 లేయర్ కూడా కాదు, 3-4 లేయర్స్ ఒక ఫ్లవర్ కాస్తుందండి. 3-4 లేయర్స్ కాస్తుంది, అందుకే ఇంత గుడ్ స్మెల్ వస్తుందండి. అది కనకాంబరం కూడా అండి, కనకాంబరాన్ని కూడా కోస్తున్నాను నేను. ఇవి కూడా యాడ్ చేసి కొంచెం వైట్ ఫ్లవర్స్లో కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఏ మాట కామాట చెప్పుకోలే కానీ ఫ్లవర్స్ అంటే ఆ స్మెల్లే వేరు, ఆ కలర్నే వేరు. జుట్టులో పెట్టుకుంటే నల్లటి కూరలలో ఏమంటారండి, మీరే చెప్పండి. సిల్లీగా చెప్పాననుకుంటున్నారా, సీరియస్గా చెప్పానని అనుకుంటున్నారా, నిజం చెప్పానని అనుకుంటున్నారా గాయ్స్? ఇంకా బాగా కాస్తుండే అండి. ఇక్కడ ఎక్కువ నీడ ఉన్నందువలన కొంచెం తక్కువ కాస్తున్నాయండి. ఇవి ఎండ కొట్టడం వల్ల పూలు అనేవి పగులుతాయంట, పగిలి ఎక్కువ కాస్తాయంట అండి. ఏం కదా ఆఫ్ చేయి.
తీసుకోకుండా తెచ్చుకుని వేసుకోవాల్సారా? నిజం చెప్పు. మా అమ్మమ్మలు ఏమైతుంది? బాగా వచ్చినట్లున్నారు. అచ్చా బాగా వచ్చిండు మైక. అంతకాలాలు పోతుంది. ఇలా ఉందా? అట్లాంటి ఇష్టమా నీకు? ఆ పిల్ల ఎత్తుంది. మంచిగా వస్తున్నానా? ఎండకైతే మంచిగా వస్తలేవు. అక్కడ నీడకుండా మరి నీడకుండా. మసాలా వేసినావా? వేస్తావు. ఏడుస్తుండే బిడ్డ. పట్టుకున్నావా? 23 నిమిషాలేనా? సెకండ్స్ అది. చాలే. టైం వచ్చేసరికి 5:30 అయింది. 5:30కి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అవుతున్నాను. మా చిట్టల్లిని కూడా ఫ్రెష్ అప్ చేశానండి. సబ్బు పెట్టి వస్తుంది. హ్యాపీ అయితే ఇంకా పూలు పోసాను కదా, కడదామని ఇంకా ముందర పెట్టేసి. పూలు అల్లడానికి ఎంతమందికి వచ్చు? ఈ వేలో అల్లితే ఈజీగా కట్టొచ్చు. ఒకవేళ మనకి పూలు కట్టడం రాకపోతే మనము బేసిక్ నుంచి అంటే జూనియర్లోకి అలా ఉంటుంది కదా, బేసిక్ అంటే ఎలా ట్రై చేయాలి ఫస్ట్ అయితే అని నేను నా మెథడ్లో నేను ఆలోచిస్తే నేనైతే ఫస్ట్ అయితే అల్లడం రాకపోతుండే. పూలన్నీ లాగితే పూలు తెగిపోవడం జరుగుతుండే. అలా జరగడం వల్ల అబ్బా నాకు ఇంకా పూలు కట్టడం రాదేమో అని చాలా విపరీతంగా భయపడిపోయాను. సరే, ఒక ఆమె నాకైతే ఐడియా ఇచ్చింది, నీకు పూలు కట్టడం రావాలి అని అంటే నువ్వు ఇలా ట్రై చెయ్యి అని అనింది. అయితే ఎలా ట్రై చేయాలి అని నేను కూడా అడిగానండి. అడిగితే నువ్వు ఫస్ట్ కట్టెల్ని చిన్న చిన్న కట్టెల్ని కట్టెల్ని తీసుకొని వాటిని కట్టమ్మా, కడితే నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది పూలు కట్టడం అని అనింది. అయ్యో ఈ ఐడియా ఏందో బాగానే ఉందని నేను కూడా ప్రొసీడ్ అయ్యి కట్టెలను అయితే కట్టడం స్టార్ట్ చేశానండి. అన్ని దగ్గరికి కట్టడం నేర్చుకున్నాను. ఆటోమేటిక్గా ఇంకా నాకైతే పూలు కట్టడం వచ్చేసింది. మీలో ఎవరికైనా పూలు కట్టడం రాకపోతే ఇలా ట్రై చేసుకోవచ్చండి. అంటే ఫస్ట్ కట్టెల్ని కట్టిన తర్వాత ఈ పూల దగ్గర ట్రై చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది గాయ్స్. చాలా వరకు ఏంటంటే పూలని కాలుతో కట్టడం, అంటే కాలుకి దారం పెట్టుకొని కట్టడం. ఇంకో మెథడ్ ఏంటంటే సూదితో కుచ్చి కట్టడం, ఇలా జరుగుతుంది కదా. నేనైతే స్టార్టింగ్లో అలా చేసేదానిని. పూలు కట్టడం రాలేదు. అంటే మా ఇంటింట్లో చాలా పూలు కాసేవండి.
వాటిని ఎలా కట్టాలి, చేయి దగ్గర అయితే త్వరగా సులువుగా అవుతుంది, మళ్ళీ కాళ్ళ దగ్గర కట్టడం అంటే సూది దగ్గర కూర్చోడం అంటే అదొక పెద్ద ప్రాసెస్ అని నేను ఫీల్ అయ్యేదాన్ని. చాలా వరకు అయితే కట్టెలతో కట్టి నేర్చుకోండి. తర్వాత పూల దగ్గర అంటే కనకాంబరాలతో కట్టామనుకో చాలా సులువుగా వస్తుందండి కనకాంబరాలు. ఎందుకంటే కొంచెం కనకాంబరాలకి కాడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పువ్వు పైకి ఉంటుంది కాబట్టి ఈజీగా అవుతుంది. కనకాంబరాల మొగ్గలతో కట్టడం అంటే ఇంకా అతి సులువుగా జరుగుతుందండి. ఇంకోటి ఈజీగా వచ్చేసింది. ఒకవేళ రాని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేయండి. కనకాంబరాలతో కట్టడం నేర్చుకున్నారంటే బొడ్డు మల్లెలు, సన్న మల్లెలు ఏ పూలు తీసుకోండి ఈజీగా కట్టేస్తారు. ఇంకోటి దగ్గర గుర్తుగా వస్తుందండి కట్టడం అయితే, పూలు కట్టడం ఇలా నేర్చుకోండి ఈజీగా వస్తుందండి. ఫైనల్గా అయితే మా చిట్టతల్లికి అయితే జడ కట్టేసి పూలు అయితే పెట్టేస్తానండి. ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే ఇంకా ఈ ఈవినింగ్ అయిపోయింది కదా, రొట్టెలు చెయ్యి ఇంకా ఇవాళ నుంచి అని అనేసరికి నేను కూడా రొట్టెల్ని చేయడం అయితే ప్రారంభించాను. ఈ రొట్టెలు చేయడం ఎలాగంటే చాలా వరకు జొన్న రొట్టె చేయాలి అని అంటే పెద్ద ప్రాసెస్. ఇంకోటి అంటే పిండి కలిపి చాలా వరకు అంటే పిండి పగిలిపోవడం అంటూ ఇట్లా జరుగుతుంది కదా, అంటే రొట్టె ఇచ్చకపోవడం అంటూ జరుగుతుంది కదండి. అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే వామ్ వాటర్ని బాగా ఉడికించాలి. వేడి వాటర్ని బాగా ఉడికించి పిండిలో వేడి వాటర్ని పోసి ఇలా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఈ పిండిని ఎంత కలిపితే అంటే మనం ఒక రొట్టె అంత క్వాంటిటీ పిండి తీసుకుంటాం కదా గాయ్స్, అలా తీసుకొని రొట్టెను మనకు కావాల్సినంత అంటే మన పిడికెడుకు తగ్గట్టుగా మనము రొట్టెకి కావాల్సినంత పిండిని తీసుకుంటాం కదా, ఆ పిండిని మాత్రం బాగా పిసకాలండి. బాగా పిసికితే ఎంత పిసికినామనుకో అంత రొట్టె చాలా సూపర్గా వస్తుంది, బాగా ఇష్టం వస్తుంది. అస్సలు అంటే మనం కొట్టేటప్పుడు అయితే ఇచ్చకపోదండి, చాలా వరకు ఇచ్చకపోతుంది. మళ్ళీ ఇంకోటి మనకు రొట్టెనైతే పెన్నం మీద వేయడానికి అయితే కుదరదు. ఇంకా ఫైనల్గా అయితే ఆ రోజైతే వర్షం రావడానికి అయితే స్టార్ట్ అవుతుంది. అబ్బో వర్షం వచ్చేలా ఉంది, కట్టెల పొయ్యి పెట్టేసాను ఇప్పుడు ఎలా అని నేను ఆలోచించేసరికి అప్పటికైతే ఇంకా అబ్బా చాలా భయంగా ఉంది. కరెంటు పోయింది, రొట్టెలు స్టార్ట్ చేసిన ఏం జరుగుతుందో అని ఇంకా రొట్టెలు చేసేసినానండి. ఫైనల్గా అయితే కట్టెల పొయ్యి మీదనే రొట్టెలు చేసేసిన. చీకటి అవుతుంది, వర్షం పడుతుందేమో అని గాబరగా ఫాస్ట్గా రొట్టెలు కొట్టేసాను గాయ్స్. ఆ నైట్ అయితే కరెంటు పోయింది, పిల్లలైతే బాగా భయంగా ఉంటున్నారు. అమ్మ కరెంటు పోయింది, టీవీ పెట్టు అని అడుగుతున్నారు. కరెంట్ లేని టీవీ ఎక్కడి నుంచి పెడతామండి మనమైనా. అట్లనే ఇగో నా పక్కకి కూర్చోబెట్టుకున్నాను. రొట్టె ఇచ్చి ఇవి తినండి అని ఇంకా వాళ్ళ ముందర పెట్టేసరికి వాళ్ళు కొంచెంగా తింటున్నారు. ఇంకోటి పిండి దగ్గర ఆడుతున్నారు వాళ్ళైతే. నేనైతే నా పనిని ఫాస్ట్గా చేసేసుకున్నాను. ఆ నైట్ అలా జరిగిందండి. మా చిట్టిగాడైతే కప్పలు వస్తున్నాయండి, ఇంక అప్పటికి పురుగులు స్టార్ట్ అయిపోయినాయి, కప్పలు వస్తున్నాయి. అమ్మ బాము అని వాడు ఆడుకుంటున్నాడు. నేనేమో ఇంకా ఫాస్ట్గా అంటే నా అదృష్టమేందో మరి నా దురదృష్టమేందో కానీ రొట్టెలు అయిపోయిన వెమ్మడినే వర్షం బాగా ఫుల్ వచ్చిందండి. నేనైతే అవ్వాకయ్యారా అని అనిపించిందండి ఆ వాళ్ళైతే. ఫైనల్గా అయితే ఇక్కడ చూడండి రొట్టె వెనకాల రొట్టె కొట్టేస్తున్నాను. ఇంకా చికెన్ రొట్టె తిందామని మా వాళ్ళైతే చికెన్ చేసేసేయని చెప్పేశారు. చికెన్ అయితే లోపల చేసేసిన, జొన్న రొట్టెలు అయితే పొయ్యి మీద కొట్టేసినానండి. ఇప్పుడైతే మళ్ళీ కరెంట్ వచ్చిందండి. కరెంట్ వచ్చేసరికి ప్రాణం తిరిగి వచ్చేసినట్టు అయిపోయిందండి. కరెంటు పోతే అదేందో మరి. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అయితే ఊర్లలో కరెంటే ఉండట్లేదండి సరిగ్గా. కరెంటు పోతూనే ఉంది, వేడి అవుతుందండి ఊర్లలో అయితే. ఏం చేయాలండి, ఏం చెప్పుకోలేం కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్.